రాజమహేంద్రవరంలో త్రిముఖ పోటీలో రాజెవరు? తెలుగుదేశం అభ్యర్థిగా మురళీమోహన్ కోడలు. రాజమండ్రి చరిత్రలోని తొలిసారి వైసీపీ నుంచి బీసీ అభ్యర్థి. జనసేన అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే. కాపు బీసీ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి దృష్టి రాజమండ్రి పార్లమెంట్ స్థానంపైనే. రాజమహేంద్రవరం అంత స్పెషల్ కాబట్టే అన్ని పార్టీలు పార్లమెంట్ బరిలో సమర్థులైన నేతల్ని బరిలో నిలిపాయి. పారిశ్రామికవేత్తలు, సినీ నటులు, తలపండిన నేతలు తలపడ్డ పార్లమెంట్ నియోజకవర్గంగా రాజమండ్రికో ప్రత్యేక గుర్తింపు. స్థితిమంతులు పోటీలో ఉన్న సామాన్య నాయకుడిని అందలం వెక్కించిన ఘనత రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానిది. ఈసారి కూడా రాజమండ్రి పార్లమెంట్ సీట్లో ప్రధాన పార్టీల నుంచి కొత్త అభ్యర్థులే రంగంలోకి దిగారు. టీడీపీ నుంచి మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప, వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్రాం పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి రాజమండ్రి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ముగ్గురు ముఖ్యమైన అభ్యర్థులే కావడంతో త్రిముఖ పోటీతో హాట్ సీటుగా మారింది రాజమండ్రి పార్లమెంట్ స్థానం. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఉంది రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం రాజమండ్రి ఎంపీ సీటు పరిధిలో ఉన్నాయి. పేరుకు ఒకే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ఓటర్ల తీర్పు ఎప్పుడూ విభిన్నమే. 7 నియోజకవర్గాల్లో ఒకే రకమైన తీర్పు అరుదే. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో కాపులు, బీసీ సామాజిక వర్గాల ఓటర్లే కీలకం. ఈ వర్గాల ఓట్ల కోసం 3 పార్టీలు పోటీలు పడి గాలం వేస్తున్నాయి. సినీ నటుడు మురళీమోహన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాజమండ్రిలో ఈసారి ఆయన కోడలికి అవకాశం ఇచ్చింది టీడీపీ. మాగంటి రూపను పోటీకి దించింది. అయితే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కచోట కూడా కాపు అభ్యర్థులకు టికెట్ ఇవ్వకపోవడం ఆ పార్టీకున్న మైనస్ పాయింట్. టీడీపీకి ఓటు బ్యాంకుగా చెప్పుకునే బీసీలకు కూడా ఒకే అసెంబ్లీ సీట్ ఇచ్చింది పార్టీ. 5 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లివ్వడంతో ఎలాంటి ప్రయోగాలకు ఆస్కారం లేకుండా పోయింది. రాజమండ్రి, కొవ్వూరు సీట్లలో కొత్త వారికి అవకాశం దొరికింది. మాగంటి మురళీమోహన్ కోడలు రూపని రాజమండ్రి బరిలో నిలబెట్టిన టీడీపీ ఆమె విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే టీడీపీలో అసంతృప్తులు ఎక్కువగా ఉన్నారు. రాజమండ్రి టికెట్ ఆశించి భంగపడిన గుడా చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు పార్టీ నాయకత్వ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. రూప నామినేషన్ కి నేతలిద్దరూ గైర్హాజరయ్యారు. కొందరు నేతలు అసంతృప్తితో ఉన్న సిట్టింగ్ సీట్లో మళ్లీ విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉంది టీడీపీ. డ్వాక్రా మహిళలకు పసుపు, కుంకుమ ఆర్థిక సహాయం, రైతులకు అన్నదాత సుఖీభవ, పెన్షన్స్ పెంచడం, చంద్రన్న బీమా వంటి పథకాల అమలుతో తన గెలుపు ఖాయమనుకుంటున్నారు టీడీపీ అభ్యర్థి మాగంటి రూప. అయితే సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు కావడంతో ఆయన 5 ఏళ్ల పనితీరు ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలా బాగున్నాయండి. ఎందుకంటే అభివృద్ధి పథకాల్లో కానివ్వండి, సంక్షేమ పథకాల్లో కానివ్వండి, మా పార్టీ మేము పోయిన ఎలక్షన్స్కి చేసిన వాగ్దానాల కంటే చాలా ఎక్కువే చేశామండి. రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, ఇండస్ట్రీస్ని తేవటం కానివ్వండి, కియా మోటార్స్ కానివ్వండి, శ్రీ సిటీ కానివ్వండి, ఇప్పుడు ఉక్కు కారాగారం కానివ్వండి, ప్రతిదీ మనం చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, సిఆర్డీఏ పరిధిలో ఉన్న డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతిదీ ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తున్నాం. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది విపక్ష పార్టీ. యువకుడైన బీసీ అభ్యర్థిని తెరపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది వైసీపీ. మార్గాని భరత్రాం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 14 సార్లు ఎన్నికలు జరిగితే బీసీలకు ప్రధాన పార్టీ టికెట్ కేటాయించడం ఇదే మొదటిసారి అంటున్నారు. బీసీ అభ్యర్థిగానే కాకుండా స్థానికుడు కావడం వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్కున్న ప్లస్ పాయింట్. 2014 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ టీడీపీ టికెట్ ని ఆశించారు.
పాదయాత్రలో రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామని జగన్ ప్రకటించడంతో తెరపైకొచ్చారు భరత్. మొదటిసారి బీసీకి టికెట్ ఇవ్వడంతో ఆ సామాజిక వర్గాల్లో దీని ప్రభావం పడుతుందని లెక్కలేసుకుంటుంది వైసీపీ. పైగా తమ అభ్యర్థికి సినీ నటుడిగా కూడా గుర్తింపు ఉండడం, కుటుంబ రాజకీయ నేపథ్యం కలిసొస్తుందనేది వైసీపీ అంచనా. ముఖ్యంగా ఒకటే మాట చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల అభ్యున్నతకి ఒక రాజమండ్రి పార్లమెంట్ స్థానం, అతి ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని నాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా జగన్ అన్న చేసిన ఏదైతే అక్కడ ఏలూరులో బీసీ గర్జనలో బీసీలకి అన్ని రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కేవలం బీసీలను ఓట్ బ్యాంక్ యంత్రాల కింద వాడుకుంటుంది తప్పితే ఇంకొకటి కాదని ప్రజలందరూ కూడా వాపోతున్నారు. బీసీ అభ్యర్థికి పెద్దపీట వేశామనే ప్రచారంతో వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే టీడీపీతో పాటు జనసేన నుంచి కూడా అనుభవజ్ఞుడైన నాయకుడు రంగంలో ఉండడంతో వైసీపీపై ఒత్తిడి ఉంది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆకుల సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది జనసేన పార్టీ. రాజమండ్రి సిటీ నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆకుల. కాపు సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న ఆ వర్గం ఓట్లపై నమ్మకంతో ప్రచారం చేసుకుంటున్నారు. రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభ తరువాత పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశారనే సానుకూలత సత్యనారాయణకు ఉంది. ఆర్థికంగా, సామాజికంగా ఆకుల సత్యనారాయణ బలమైన అభ్యర్థి అయినా జనసేన పార్టీని ఓటర్లు ఎంతవరకు ఆదరిస్తారు అనే విషయం సందిగ్ధంగానే ఉంది. పైగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో బలమైన అభ్యర్థులు లేకపోవడం జనసేనకున్న మరో ఇబ్బంది. నియోజకవర్గంలో 2 సీట్లు పొత్తులో భాగంగా బీఎస్పీకి ఇవ్వడం, కడియంలో కందుల దుర్గేష్ తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో అంత బలమైన అభ్యర్థులు లేకపోవడంతో జనసేన దూకుడుగా ముందుకు వెళ్లలేకపోతోంది అన్న అభిప్రాయం కూడా ఉంది. కొవ్వూరు, గోపాలపురం అసెంబ్లీ స్థానాల్ని బీఎస్పీకి కేటాయించడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది. రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజానికానికి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ అండదండలతో ఈ రాజమండ్రి పార్లమెంట్ కైవసం చేసుకుని మీకు 5 ఏళ్ళు నిరంతరంగా సేవ చేసే అవకాశం ఇప్పించవలసిందిగా, ఎక్కడికి ఏ విధంగా అయితే నేను ఒక స్థానిక అభ్యర్థిగా రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యేగా ఏ విధంగా పనిచేశానో అదే స్థాయిలో పనిచేస్తానని మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జనసేన అభ్యర్థి ఆకుల సత్యనారాయణ ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీ నియోజకవర్గానికే పరిమితం. రాజమండ్రి పార్లమెంట్ సీటు పరిధిలోని మిగిలిన నియోజకవర్గాలతో ఆయనకు పెద్దగా సంబంధాలు లేవు. కొన్ని అభివృద్ధి పనులు చేసినప్పటికీ అదే సమయంలో ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందోనన్న దానిపై భిన్నమైన అభిప్రాయాలు నెలకొన్నాయి. రాజమండ్రి పార్లమెంట్ సీట్లో గెలుపు అవకాశాల్ని పక్కన పెడితే జనసేన పోటీ ఎవరి గెలుపోటములపై ప్రభావం చూపుతుంది అనే ఆందోళన అయితే ప్రధాన రాజకీయ పక్షాల్లో కనిపిస్తోంది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పూర్తిగా జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో ఫ్లైఓవర్లు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై 5 చోట్ల ఫ్లైఓవర్లు నిర్మిస్తామని ఎంపీగా మాగంటి మురళీమోహన్ ఇచ్చిన ఎన్నికల హామీ శిలాఫలకాలకే పరిమితమైంది. ఎత్తిపోతల పథకాల మరమ్మతులు ఎవరికీ పట్టడం లేదు. గోదావరి చెంతనే ఉన్నా గుక్కెడు నీళ్లు దొరక్క రాజమండ్రి శివారు ప్రాంతాలతో పాటు రాజానగరం, ధవళేశ్వరం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులు అధ్వానంగా ఉండడం, మంచినీటి చెరువుల్ని పట్టించుకోకపోవడంపై రాజమండ్రి ప్రాంత ప్రజల్లో అసంతృప్తి ఉంది. హాట్ సీట్ ఫలితంపై ప్రజల సమస్యలు కూడా ప్రభావం చూపబోతున్నాయి.